సుమతి శతక కర్త బద్దెన 13వ శతాబ్దికి చెందినవాడు. మహాకవి తిక్కనకు శిష్యుడు. అవసరానికి పనికిరాని చుట్టాన్ని, ఎన్ని వేడుకున్నా వరమియని దైవాన్ని, యుద్ధలో తానెక్కినా పరుగెత్తని గుర్రాన్ని నీతిమంతుడు వెంటనే వదిలివేస్తాడు. తగు పనికి తగిన వేతనము, తను అడిగిన జీతము ఇయ్యక కష్టపెట్టే యజమానిని వదిలివేసి 2 మంచి ఎడ్లని కాడిగట్టుకుని వ్యవసాయం చేసి బతుకగలిగిన వాడే నీతిమంతుడు. పనికి తగిన ఫలితం లేకపోతే ఎందుకా కొలువు? కాయకష్టం చేసినా, కందములాలు ఏరుకొని తిన్నా బతుకగలడు. నీకిది చేస్తాను, అది చేస్తాను అని అతిగా ఆశపెట్టి చేయించే పని, దేవాలయాల మీద అధికారము, చెడ్డవారితో మైత్రి, అడవులలో ఒంటరి సంచారము కూడనివి. అధికారమనే రోగంతో బాధపడుతూ, చెవులు వినిపించక, కనులు కన్పించక, నోరున్నను మూగవానివలె పలుకగలేక, శవమువలబడియున్న వానిని చూడరాదు, చూస్తేనే పాపము వస్తుంది. వేడుక చేసుకొనేందుకు చేయు అప్పు, ముసలితనములో, వయసులో ఉన్న భార్య, తెలివి లేనివాడు చేయు తపము. తప్పును విచారణ చేయకయే శిక్షించు రాజు యొక్క రాజ్యము, భరింపలేని విధంగా ఉండి రాబోయే కాలమున కీడు తెస్తాయి. అవసరం కలిగిన వేళలో అప్పిచ్చువాడు, నేర్పరి అయిన వైద్యుడు, నీటి వసతి, అనగా ఎల్లప్పుడూ పారే ఏరు, మంత్రం చెప్పే బ్రాహ్మణుడు, మంచి కార్యాలు నిర్వహించే బ్రాహ్మణుడు, ఇవన్నీ ఉన్న ఊరిలో ఉండమని హితవు. లేనిచోట ఉంటే, వచ్చే కష్టాలకి నీవే కారకుడవు అవుతావు. ప్రపంచములో లేని వింతలంటూ, అల్లుని యొక్క మంచితనము, గొల్లవాడు సాహిత్య విద్య నేర్వటము, స్త్రీ నిజము చెప్పుట, ఊకను దంచగా వచ్చు బియ్యము, తెల్లని కాకులను పేర్కొన్నారు. కాని నేటి ప్రపంచములో మొదటి 3 అబద్ధములని తెలియచేసే మనుజులెందరో కనిపిస్తున్నారు. ఇది కాలానికనుగుణమైన మార్పని సరిపెట్టుకోవచ్చు. మంచి ఆకలి మీద ఉన్నప్పుడు గడ్డికూడా అమృతము వంటి రుచి కలిగి ఉంటుంది. వెనక ముందు ఆలోచించక, అడిగిన వారికి కష్టములలో నున్నవారికి ఇయ్యగలిగినవాడే దాత. కష్టనష్టములకు కుంగిపోక, సదా చిరునవ్వు చెదరనియని స్థితప్రజ్ఞుడే అసలైన మానవుడు. అతడే కులమునకు పేరు తెచ్చు వంశతిలకుడు. ఆకలిబాధ తీర్చని భోజనము, వేశ్యతో కలయిక, పాతబావిలో పాచిపట్టిన కలుషితమైన నీరు, మేకపాలు మొదలగునవి అసహ్యకరమైనవి, జుగుప్సాకరమైనవి. ఇతరులకు చెప్పగలిగినటువంటిదే విద్య, అలా చెప్పగలిగిననే విద్యావంతుడు. యుద్ధములో చెచ్చుకు పోగలిగిననే ధీరుడు. మతిమంతులైన, గుణవంతులైన కవులు మెచ్చినదే కవిత్వము. అనవసరమైన వాదులాటలకు చోటిచ్చుటయే కీడు. అట్టి వాదోపవాదములకు దిగకుండుటయే నేర్పరితనము. చక్కని తేటతెలుగు అర్థవంతములైన మాటలతో, చక్కగ చదువలేని నోరు, అమ్మా అని పిలువగలేని నోరు, తాంబూల చర్వణము చేయని నోరు, కుమ్మరి గుంటతో సమానము. మంచి పనులు చేయుటయందు అనురక్తి కలిగి, చతుర్విధ పురుషార్థములను సాధించగలిగిన వ్యక్తి జీవితమే సార్థకము. అలా చేయలేని మనిషి ఎన్నేళ్లైనా ఉడుము, పాము, కొంగలా జీవించినా వ్యర్థుడే. ఎన్ని ప్రయత్నములు చేసినా ఇత్తడి బంగారము కానట్లే, నీచులకు ఎన్ని నీతులు నూరిపోసినా ఉత్తముడు కాజాలడు. నీరు త్రాగే గుర్రము, కొవ్వెక్కి మదముతో ఉండే ఏనుగు, ఆవు దగ్గరకు వస్తున్న ఆంబోతు, చదువు నేర్వని హీనుడు, వీరందరూ అపకారము కలిగించేవారు. మనకు సహాయము చేసిన వారికి సహాయపడుట కంటే, కీడనర్చిన వారికి కూడా సహాయపడినవాడే నేర్పరి. పాండవులు కౌరవులు దాయాదులైనప్పటికీ, గంధర్వులు కౌరవుల మీద దండెత్తినప్పుడు, పాండవులు ధర్మనందనుని మాట మీద కౌరవులకి సాయపడినందునే ఈ నాటికి వారిని తలుచుకుంటున్నారు. చెరకు మొదట తీయగా, మధ్యలో కనుపుల వద్ద తీపిహరించి చివర చేదుగా ఉండునట్లుగా, చెడ్డవారితో స్నేహము మొదట తీయగా నున్నను, చివరలో హానినే కలిగించును. వివేకము కలిగినవాడు సమయోచితములగు మాటలతో ఇతరులను నొప్పింపక తన పని ముగించుకొనును. ఎల్లప్పుడూ తప్పులే పట్టే యజమానిని సేవించుట, పాము పడగనీడలో కప్పయున్నట్లే. చెరువు నిండుగా ఉన్నప్పుడు కప్పలు నిండియున్నట్లే, ధనవంతునికడ బంధువులు 100 మంది చేరుదురు. పిందెలను కోయకూడదు, బంధువులను తిట్టకూడదు, యుద్ధము నుంచి పారిపోకూడదు, గురువుల పెద్దల మాటలను అతిక్రమించకూడదు, త్రోసిపుచ్చకూడదు. ఒక ఊరిలో పెద్ద ఒకడే ఉండాలి. 10 మంది ఉంటే అల్లకల్లోలమవుతుంది. అజ్ఞాని అంటే, తానంటే ఇష్టపడని భార్యను, ఇష్టములేని స్నేహితుని, తనని నమ్మని ప్రభువును వడచుటకు ఒప్పనివాడు. కలిమి లేములు కావడి కుండల వంటివి, ఒకదాని వెంటనే మరొకటి ఉండును. కలిమిలో పొంగిపోక, లేమిలో కుంగిపోనివాడే మనుజుడు. పెళ్లి చేసుకున్న పురుషుడు తన ఆలిని బహుకాలము విడచినా, తానే ఆమెని వేశ్యని కమ్మన్నట్లు. నీచగుణములు కలిగినవారికి ఉన్నత పదవులు వచ్చినను, తమ నీచత్వమును వదలలేరు. దుఃఖము కలుగుటకు హేతువులు చాలా ఉన్నాయి. ఎవరి దుఃఖము వారికి గొప్ప. కప్పకి కాలు విరిగిన, పాముకి దీర్ఘవ్యాధి కలిగిన, భర్తకు భార్య గయ్యాళ్లెన, వృద్ధాప్యమున దరిద్రము, మిక్కిలి శోకకారణాలు. ఎవరు ఉండవలసిన చోటులో వారు ఉంటే అందరూ క్షేమంగా ఉంటారు. చోటు మార్చినచో మిత్రులే శత్రువులవుతారు. తామరపులకు సూర్యునికి మిత్రత్వము. కాని అదే తామరలు నీరులేని చోట ఉంటే సూర్యుని వేడికి కమిలిపోతాయి. కరణము,
అనగా లేఖకుడు ఇంకొక కరణమును కూడా నమ్మక తన గుట్టెవరికిని తెలియనియక బతుకవలెను. బండి ఇరుసులో కందన లేక బండి పరుగడలేదు. అట్లే కరణము లేకపోతే కష్టములు సంభవించును. మెతక స్వభావము అన్నివేళలా పనికిరాదు. సమయములను బట్టి కరకుతనము కూడా అవసరము. పశువైతేనే పసి బాలలను అనుభవిస్తాడు. పక్వమునకు వచ్చిన పండ్లు ఉండగా పిందెలను కోయనట్లే వయస్సు వచ్చిన వారే అనుభవయోగ్యులు. కవి కాని వాడు చేయు రచనలు. వివిధ భావములను పలికించలేని స్త్రీ ప్రేమ, అడవిపందిని కొట్టలేని పురుషుల నైపుణ్యము మొదలగు విద్యాకౌశలములు వృధా. చెడ్డవారితోడ స్నేహము మంచిది కాదు. కీర్తి వచ్చిన పిదప నశించదు. అప్పసంగుట తగవులకు మూలము. స్త్రీలకడ ప్రేమ శూన్యము. వేశ్యల కలయిక నిషిద్ధమని ధ్వని. ఒక పురుషుడు భోగించి వదిలిన స్త్రీని ఇంకొకడు కోరిన చెరకు పిప్పిని కోరిన చీమలు ముసురుకొన్నట్లుండును. ఏదైనా కారణము లేక నవ్వే స్త్రీ, లోపల ఏమీ పెట్టకుండా ఉండే బూరే, వాద్యములు లేని వివాహము వ్యర్థములు. కలకంతి అనగా ఉత్తమ జాతి స్త్రీ బాధపడితే ఇంట్లో సుఖము శాంతి ఉండవు. కారణము లేకుండా భార్యను బాధింపకూడదు. మనకు అవతల మనిషి మీద ప్రేమయున్నచో అతను ఏమి తప్పు చేసినా తప్పువలే కనిపింపదు. ప్రేమలేని చోట తప్పులే కనిపిస్తాయి. సాధ్యమైనంతవరకు కూరిమినే పాటించవలెను. చిన్ని నల్లి కుట్టినను ఆ నల్లియున్న మంచమును ఎండలో వేయుట, కర్రతో కొట్టుట, మరిగే నీళ్లు పోయుట మొదలగు ఆపదలు కలుగునట్లుగా చెడ్డవారితో చెలిమి మనకు కూడా చేటు తెచ్చును. వారకాంతలు అనగా వేశ్యలకు అచ్చమైన ప్రేమ ఉండదని, రతిశాస్త్రము ఎంత చదివినా, గొప్ప అందగాడైనా, రాజాధిరాజైనా ధనమీయనిదే వేశ్య లభించదు. వారి ప్రేమ కాసులపైనే ఉంటుంది. చెరుకును వెన్ను తినివేసిన అనగా తీపి లేని విధంగా చెడ్డపుత్రుడు తండ్రి మంచి గుణములను కూడా తినివేయును. ప్రపంచములో అసత్యములైనవి స్త్రీ విశ్వాసము, వేపచెట్టు తీపి, పరస్త్రీల ప్రేమ, రాజు యొక్క నమ్మకం, పాముల స్నేహం. సంపాదన లేని పురుషుని స్వంత తల్లియు భార్యయు కూడా తూలనాడుతారు. గతం గురించి చింతింపకు, స్త్రీలు ప్రేమిస్తారని నమ్మకు. అంతఃపురకాంతలతో మంతనాలు చేయకు. ఇదే మంచి పని. ఎంతయో కష్టపడి ఎన్నో శ్రమల కోర్చి ధనమును కూడబెట్టినా బలవంతులు దానిని సంగ్రహిస్తారు. చీమలు పెట్టిన పుట్టలు పాములు ఆక్రమిస్తాయి. పిసినారి కూడపెట్టిన తనం భూపాలురు పరమవుతుంది. నీ దగ్గర ధనముంటే ఏ సంబంధం లేని వారు కూడా ఆ ధనము మీది ఆశతో లేని సంబంధము కలుపుకొని మనకూడా ఉంటూ వ్యయం చేయిస్తారు. చేతులకు దానము, పాలకులకు నిజము, మనిషికి నీతి, స్త్రీకి పురుషునికి శీలము. ఇవే అసలైన ఆభరణములు. ఆలస్యమునకు శరీర శ్రమకును సహింపక తొందరపడిన ఏ కార్యమును కానేరదు. శ్రమకోర్చి కష్టపడిననే ఏ పని అయినా జరుగును. మనిషికి తనలోని గుణములే శత్రువులు మిత్రులుగను ఉండును. తన కోపమే శత్రువు, దయచుట్టము. తన గుణములను అదుపులో పెట్టుకున్నవాడే మనిషి. తన ఊరి తపోనిష్ట, తన కొడుకు ఉన్నత చదువు, తన భార్య అందచందాలు, తన పెరటి చెట్టు ఔషధగుణము ఇవేవి మానవుడు గొప్పగా భావించలేడు. తన కలిమి ఇంద్రభోగమనుకొనుట, తన లేమి అత్యంత దయనీయమైనదనుకొనుట, తన చావు జగత్ప్రళయమని, తను ఇష్టపడినామే జగదేక సుందరిని భ్రమపడుట అరుదు.